ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చుని చూసుకున్నాం. అందరూ ఒకే మాట, అరే ఇంత మంచి సినిమా చేశారు మీరు, చాలా రోజులైంది ఇంత మంచి తెలుగు సినిమా చూసి, మళ్ళీ పాత విలేజ్లో ఉన్న జ్ఞాపకాలన్నీ మళ్ళీ చూసుకోగలిగాం అని ఇన్ని మంచి కమెంట్స్ ఇస్తుంటే మాకు ఆల్రెడీ సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ది సక్సెస్. అంటే సక్సెస్ వచ్చేసిందంత ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ మా ఇంట్లో కమెంట్ వినేది మా అమ్మ నాన్న, వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మా ఇంట్లో మా అన్న వదిన అందరూ చూసిన ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా మంచి సినిమా చేసే ఉన్నారు. సో అలానే మీరు మా ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా మీకు నచ్చుతుంది. శర్వా సినిమాలో ఏదైతే మంచి సినిమా ఉంటుంది, మంచి సినిమా చేస్తాడని ఉంటుందో అది ఎక్కడా మిస్ అవ్వదు. అండ్ ఇలాంటి స్క్రిప్ట్లు కూడా మళ్ళీ రావండి. అంటే రాజన్న నాకు ఈ స్క్రిప్ట్ ఎప్పటి నుంచో పంపిస్తూ ఉన్నారు, ఫైనల్లీ విన్నాను. ఆయన నాకు మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు. ఎందుకంటే మామూలుగా దిల్ రాజు సినిమాలో అందరూ చేయాలనుకుంటారు, బట్ ఒక మంచి సినిమా చేస్తున్నా, ఒక గుర్తుండిపోయే సినిమా, నాకు గర్వంగా చెప్పుకునేది నా సినిమా అని చెప్పుకునే సినిమా ఉండిపోయింది. సో థ్యాంక్స్ రాజన్న ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ అదే జనవరి 14th శతమానం భవతితో మీ ముందుకు వస్తున్నాం ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో. అలానే 13th యుఎస్లో ప్రీమియర్స్ 1 day ముందే కాన్ఫిడెంట్గా ఉన్నామని, అంటే ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయని చెప్పి ముందు ప్రీపోన్ చేశారు మా ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. సో ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది అండ్ మాకు ఈ ఆదరణ చూపిస్తున్నందుకు చూపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అంటే ఈ సినిమాలో మేజర్ పాయింట్ ఏంటంటే మనం మన తల్లిదండ్రులకి ఎంత టైం ఇస్తున్నాం, ఎంతవరకు మనం అంటే రియాలిటీకి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం మనం రోజుకి. అంటే ఇదివరకు సంక్రాంతి పండుగ అంటే మొత్తం నానమ్మలు లేకపోతే అమ్మమ్మ ఇంటికి వెళ్ళి మనం గడుపుకుని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు కూర్చుని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే సినిమా చూసిన తర్వాత మీకు అరే ఇలా ఉండేవాళ్ళం కదా, ఇదే కదా మనం అలా ఉండేది, ఇయే కదా ఎమోషన్స్ మనకు ఉండాల్సింది అని ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ వస్తుంది. నాకు అదే ఫీలింగ్ వచ్చింది, అరే ఇలా చిన్నవే కదా మనం బతకడానికి కావాల్సింది. సో ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అండి. సినిమా చూసి వచ్చిన తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్, అరే ఇది కదా మనం ఉండాల్సింది, ఇది కదా ఫ్యామిలీ అంటే, ఒక మంచి ఫీలింగ్తో బయటకు వస్తాం. కాన్ఫిడెన్స్ అదే అండి, లాస్ట్ ఇయర్ 4 సినిమాలు ఆడిని, ఈ ఇయర్ కూడా 4 సినిమాలు ఆడతాయి, అదే కాన్ఫిడెన్స్. ఇందాక రాజన్ మా సినిమా కాన్సెప్ట్ కూడా అదే, 10 మందికి నా క్యారెక్టర్ బేసిక్లీ 10 మందికి సంతోషాన్ని పంచితే బాగుంటుంది, కానీ మన బాధను పంచి వాళ్ళని కూడా బాధ పెట్టడం ఎందుకు. సినిమా క్యారెక్టరైజేషన్ అది, హీరో క్యారెక్టర్ మొత్తం టోటలీ ఆ పాయింట్ మీద నడుపుతూ ఉంటుంది సినిమా అంతా. సో అలానే ఇది కూడా సంక్రాంతికి అన్ని సినిమాలు బాగోవాలి, అందరం బాగోవాలి, అందులో మేము ఉండాలి. ఇది నేను సంక్రాంతికి ఇక్కడ 14th రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను, కానీ ఓవర్సీస్లో షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి ఫ్రైడే నుంచి ఉంటుంది. సో నా డిస్ట్రిబ్యూటర్లు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, సార్ మాకు ఒకరోజు ఛాన్స్ ఇవ్వండి, మేము ముందు రిలీజ్ చేయాలి అని. మీ అందరికి గుర్తుందో లేదో, హ్యాపీ డేస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ నాకు వస్తే యూఎస్లో ఒకరోజు ముందు 2007లో హ్యాపీ డేస్ ఒకరోజు ముందు రిలీజ్ చేసాం. ఆఫ్టర్ 10 years మళ్ళీ రిపీట్ అవుతుంది. సో అక్కడ ఎంక్వైరీ ఆల్రెడీ వాళ్ళ ఆన్లైన్లో ఎంక్వైరీ అన్ని న్యూ జెర్సీ, వర్జీనియా ఇవన్నీ ఫుల్స్ అయిపోయినాయి. సో వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో ఓపెన్ చేశారు. సో ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ అడుగుతూ ఉంటే సరే ఎలాగో ఒకసారి చేశాం కదా హ్యాపీ డేస్, ఈసారి కూడా చేద్దామని చేస్తున్నాం. ఇస్ రైట్ అండి. అంటే దాని గురించి మేము కూడా ఈరోజు ఒకరోజు ముందు రిలీజ్ చేయడానికి ప్రిపేర్ అయింది. సో ఓవర్సీస్లో ఎప్పుడు ఒక యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని లైటర్ వే సినిమాల్ని వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు. సో దానివల్లేనేమో శతమానం భవతికి ఓవర్సీస్లో చాలా హైప్ ఉంది. ఓవర్సీస్లో అని కాదు, ఇంకా ఇక్కడ
మనకు రిలీజ్కు 2 days ఉంది. ఇక్కడే చాలా థియేటర్స్ ఫుల్స్ అయిపోయినాయి 14th, 15th. సో ఆడియన్స్ రెడీగా ఉన్నారు, శతమానం భవతి కోసం వెయిటింగ్లో ఉన్నారు. మేబీ ఆ టైటిల్ కావచ్చు, మేము ఇస్తున్న ప్రమోషన్ కావచ్చు, శర్వానంద్ సినిమాల వల్ల కావచ్చు. సో ఇది దానివల్ల ఎంక్వైరీస్ ఉన్నాయి, డెఫినెట్గా రీచ్ అవుతాం. థ్యాంక్ యూ. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం. ఈ ప్రపంచానికి బాగా అలవాటు.